హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మస్కులర్ టిష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆల్రెడీ మనము 2 అనిమల్ టిష్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎపిథీలియల్ టిష్యూ అండ్ ద సెకండ్ టిష్యూ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. సో థర్డ్ టైప్ ఆఫ్ టిష్యూ వచ్చేసి మస్కులర్ టిష్యూ, దట్ మీన్స్ మజిల్స్ అనమాట. సో ఆల్ ద మజిల్స్ ఆర్ ఇన్ మెసోడర్మల్ ఆరిజిన్ అనమాట. మెసోడర్మ్ నుంచి వచ్చినటువంటివి మజిల్స్. కానీ 2 మజిల్స్ ఎక్సెప్ట్ ద మజిల్స్ ఆఫ్ ఐరిస్, సిలియర్ బాడీ రెండు కూడా మనకు ఐలో ఉంటాయి. ఈ 2 మజిల్స్ వచ్చేసి మనకు మెసోడర్మ్ నుంచి రాకుండా ఎక్టోడర్మ్ నుంచి వచ్చి ఉంటాయి అన్నమాట. ప్రతి మజిల్ 3 ప్రాపర్టీస్ని ఖచ్చితంగా చూపిస్తుంది. అవి ఏవేవంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జైటబిలిటీ, సెకండ్ వన్ ఈజ్ కండక్టబిలిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ కాంట్రాక్టబిలిటీ. సో ఎగ్జైటబిలిటీ అంటే అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ స్టిమ్యులై రాగానే బాడీ మజిల్స్ ఎట్లా రెస్పాండ్ అవుతాయో దాన్ని మనం ఎగ్జైటబిలిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఐస్ ముందుకు, మన కళ్ళ ముందుకు ఏదైనా ఒక ఇన్సెక్ట్ వచ్చిందనుకోండి, వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అనలైజ్ అయిపోయి సో మళ్ళీ రిప్లై వస్తుంది. ఏమని వస్తుంది, అక్కడ ఇన్సెక్ట్ వస్తుంది అంటే నువ్వు నీ ఐస్ని బ్లింక్ చేయని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇట్లా బయటి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ వరకు వెళ్ళడాన్ని ఏమంటామంటే ఎగ్జైటబిలిటీ. ఇక్కడ మజిల్స్ ఎగ్జైట్ అవుతున్నాయి అన్నమాట, ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి రెస్పాండ్ అవుతున్నాయి, దాన్ని ఎగ్జైటబిలిటీ అని అంటాం. సో సెకండ్ థింగ్ ఈజ్ కండక్టబిలిటీ. సో ఈ ఎగ్జైట్ అయినటువంటి మజిల్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ సెల్స్కి అంతా కూడా ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఆ పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ కండక్టివిటీ అని అంటాం అనమాట. తర్వాత అంతా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయి అనలైజ్ అయిపోయి నెక్స్ట్ రిప్లై వస్తుంది చూడండి, దాన్ని కాంట్రాక్టైలిటీ అని అంటాం అనమాట. ఒక ఇన్సెక్ట్ కళ్ళ ముందుకు రాగానే వెంటనే మన కళ్ళు ఏమవుతాయి, బ్లింక్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ బ్లింక్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఉండే మజిల్స్ అన్నీ కూడా దగ్గరికి అయిపోతాయి, కాంట్రాక్ట్ అయిపోతాయి అనమాట. దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ కాంట్రాక్టివిటీ. సో ఇట్లా ప్రతి మజిల్కి 3 ప్రాపర్టీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎగ్జైటబిలిటీ, కండక్టివిటీ అండ్ కాంట్రాక్టైలిటీ అనమాట. సో మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, ఏదైనా ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి, మళ్ళీ నార్మల్కి వస్తాయి, రిలాక్స్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా మజిల్స్ బాడీ యొక్క మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అంతేకాకుండా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో వచ్చిన చేంజెస్కి అనుగుణంగా బాడీ పార్ట్స్ మూమెంట్స్ని ఏం చేస్తూ ఉంటుంది, అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట మజిల్స్. అంతేకాకుండా బాడీకి పోస్చర్ అనేది కూడా మెయింటైన్ చేస్తుంది. సో మజిల్ టిష్యూస్ గురించి చదివేటువంటి సైన్స్ని మయాలజీ అని అంటాం. ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మజిల్ టిష్యూస్ ఇస్ నోన్ యాజ్ మయాలజీ. మయో మీన్స్ మజిల్స్, లజీ మీన్స్ స్టడీ అనమాట. సో ఇక్కడ నేను స్కెలిటల్ టిపికల్ మజిల్ డయాగ్రామ్ వేసినాను. దిస్ ఈజ్ ద స్కెలిటల్ మజిల్. సో మజిల్ టిష్యూలో మనకు దిస్ ఈజ్ ద మజిల్ టిష్యూ. ఆ మజిల్ టిష్యూలో చాలా ఎలాంగేటెడ్ సెల్స్ కనిపిస్తాయి. వాటిని ఇక్కడ మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ద ఎలాంగేటెడ్ సెల్స్. దీస్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ మజిల్ ఫైబర్స్. ఇట్లాంటి మజిల్ ఫైబర్స్ అన్నీ కూడా ఒక బండల్ లాగా కట్టలుగా ఉంటాయి అన్నమాట. సో ఈ కట్టలుగా ఉన్నటువంటి ఈ బండల్స్ లాగా ఉన్నటువంటి మజిల్ ఫైబర్స్ని అంతా కలిపి మనం ఏమంటామంటే ఫాసికిల్ అని అంటాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫాసికిల్. సో మజిల్ ఫైబర్లో వచ్చేసి మనకు ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ మనకు కనిపించదు. అంతేకాకుండా మజిల్ ఫైబర్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్, ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ద మజిల్ ఫైబర్ ఈజ్ నోన్ యాజ్ సార్కోలిమ్మా. సైటోప్లాజంని మనం సార్కోప్లాజం అని అంటాం. ఎండోప్లాస్మిక్ రెక్టికులంని సార్కోప్లాస్మిక్ రెక్టికులం అని అంటాం. మైటోకాండ్రియాస్ని సార్కోజోమ్స్ అని అంటాం. సో ఈ టర్మ్స్ మనమంతా కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ద మజిల్ ఫైబర్ ఈజ్ నోన్ యాజ్ సార్కోలిమ్మా. Cytoplasm is known as sarcoplasm. Endoplasmic reticulum is known as sarcoplasmic reticulum. Mitochondria are known as sarcosomes. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మజిల్ ఫైబర్స్ చుట్టూ ఉన్నటువంటి ఈ మెంబ్రెయిన్ ఏమంటామంటే దిస్ మెంబ్రెయిన్ ఆల్ మజిల్ ఫైబర్స్, ఈ ఫాసికల్ చుట్టూ ఉన్నటువంటి మెంబ్రెయిన్ని మనం పెరిమైసియం అని అంటాం. ఇట్ ఈస్ ఎ కనెక్టివ్ టిష్యూ షీత్ అని చెప్తాము. ఇలాంటి ఫాసికల్స్ అన్నిటినీ కలిపి కవర్ చేస్తూ ఇంకొక కనెక్టివ్ టిష్యూ షీత్ ఉంది, దాన్ని ఎపిమైసియం అని అంటాము.
సో ప్రతి మజిల్ ఫైబర్ లోపల ఒక కనెక్టివ్ టిష్యూ షీత్ ఉంది, దాన్ని ఎండోమైసియం అని అంటాం అనమాట. సో ఇది టిపికల్ స్కెల్టల్ మజిల్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా మళ్ళీ మజిల్ ఫైబర్స్ లోపల సైటోప్లాజం ఉంటుంది కదా, సార్కోప్లాజం అన్నాము. ఆ సార్కోప్లాజంలో మళ్ళీ చిన్న చిన్న ఫిబ్రిల్స్ కనిపిస్తాయి. సో వాటిని మయోఫిబ్రిల్స్ అని అంటాం. మయోఫిబ్రిల్ మీద మనకు థిక్ అండ్ థిన్ బ్యాండ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫిలమెంట్స్. ఈ ఫిలమెంట్స్ని మనం ఏమంటామంటే చిన్న చిన్న ఫిలమెంట్స్ అనమాట. వీటిని ఏమంటామంటే మయోఫిలమెంట్స్ అని అంటాం అనమాట. అంటే మజిల్లో ఉంటుంది కాబట్టి, మజిల్ ఫైబర్లో ఉంటుంది కాబట్టి మయోఫిలమెంట్స్ అని అంటాం. థిక్ ఫిలమెంట్స్ ఏమో మయోసిన్ అని అంటాము, థిన్ ఫిలమెంట్స్ ఏమో యాక్టిన్ అని అంటాం అనమాట. సో ఈ మయోసిన్ యాక్టిన్ రెగ్యులర్గా అరేంజ్ కావడం వల్ల ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ మజిల్ వచ్చేసి స్కెల్టల్ మజిల్ మనకి ఎలా ఉంటుందంటే ఆల్టర్నేట్ బ్యాండ్స్గా ఉంటాయి అన్నమాట. దీస్ ఫిలమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఆఫ్ ఏ స్ట్రయేటెడ్ మజిల్స్. ఇవి ఉండడం వల్ల డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఆల్టర్నేట్గా ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని స్ట్రయేటెడ్ మజిల్స్ అని అంటాము. స్ట్రయేటెడ్ మజిల్ అంటే ఏంటో మీకు టైప్స్ ఆఫ్ మజిల్స్ గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా సైటోప్లాజం ఆఫ్ ద మజిల్ ఫైబర్ ఈజ్ నోన్ యాజ్ సార్కోప్లాజం. సార్కోప్లాజంలో చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తాయంటే గ్లైకోజన్ ఉంటుంది, ఏటీపీస్ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎనర్జీ సోర్స్ అని చెప్పొచ్చు. ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అనమాట, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంతేకాకుండా పాస్పోక్రియాటిన్, మయోగ్లోబిన్ ఇవన్నీ కూడా మనకి మజిల్ ఫైబర్ యొక్క సార్కోప్లాజంలో ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే కాంట్రాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఎనర్జీ అనేది రిక్వైర్డ్. ఆ ఎనర్జీ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దిస్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈజ్ రిలీజింగ్ ఫ్రమ్ ద గ్లైకోజన్. సో ఇవన్నీ ఎనర్జీ అనేది ఇలా మనకు రిలీజ్ అవుతూ ఉంది. అండ్ దిస్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ బై ద మజిల్స్ అన్నమాట. So this is about the introduction of muscle tissue. In the next class we will discuss about the types of muscle tissues. Thank you for watching my video.